నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. ఈక్వేటర్ వీసాస్ ఫౌండర్ అండ్ సీఈఓ నందకిషోర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ద నమస్తే షో వసంత అగైన్. గారు. హాయ్ సో అండి. నందకిషోర్ గారు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఇమిగ్రెంట్స్‌కి కానివ్వండి, యూఎస్‌కి లేదా ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి చాలా దేశాలకి చాలా మందిని పంపిస్తూ ఉంటారు. అలాగే మన ఛానెల్‌లో కూడా ఇలా వెళ్ళే వాళ్ళకి రకరకాల సజెషన్స్ అన్నీ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేస్తూ వస్తున్నారు. సో ఆయన వీడియోస్ మన ఛానెల్‌లో ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఇవాళ ఒక మంచి టాపిక్‌తో వచ్చేసామండి మళ్ళీ. హుహు. సో మన వాళ్ళకి చాలా యూజ్ అవుతది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో అదేంటంటే యూఎస్‌కి గానివ్వండి, మాక్సిమం మన వాళ్ళు యూఎస్‌కెళ్తుంటారు కాబట్టి యూఎస్ అని వస్తుంది. సో మిగతా కంట్రీస్ ఏదైనా అబ్రాడ్‌కెళ్ళి మన వాళ్ళు చదువుకోవాలనో లేదా జాబ్ చేద్దామనో ఎళ్తూ ఉంటారు గదా! సో అవును. ఎళ్ళినప్పుడు చాలా మంది ఇప్పుడైతే ఫ్రెండ్సో లేకపోతే ఫ్యామిలీ మెంబర్సో, రిలేటివ్సో ఉంటున్నారు. కానీ ఎవ్వరు లేకుండా మా ఫ్యామిలీ నుంచి నేనే ఫస్ట్ ఎళ్ళాలి అని అనుకునే వాళ్ళకి అక్కడెవరు లేకపోతే హూ ఈస్ ద లైక్ ఎవరు సపోర్టు? వాళ్ళు అక్కడ ఇల్లు రెంట్‌కి తీసుకోవాలన్నా, అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, అవునండి. అది చిన్న చిన్న ఓకే. టిప్స్. సో, స్టడీస్‌కి గాని, జాబ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ సెటిల్ అవ్వడం అంటే ఒక మినీ ప్రాజెక్ట్ లా ఉంటుంది. ట్రూ. బట్ ఇఫ్ యూ ప్లాన్ ఇట్ వెల్, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ. సో, ల్యాండింగ్ బిఫోర్ యూ గో అనేది ఒక ప్రీ అరైవల్ ప్లానింగ్ అండి. సో, ల్యాండింగ్ బిఫోర్ యూ గో అంటే మనము ఆ కంట్రీకి అరైవ్ అయ్యే ముందు ప్రీ మనం ప్లాన్ అన్నీ చేసుకోవాలి. సెట్ చేసేసుకోవాలి. చేసుకోవాలి. లేకపోతే రైట్? కష్టం. అవును. సో, బిఫోర్ ఫ్లైట్ బుక్ చేసే ముందు హ్మ్. అక్కడ అకామిడేషన్ రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, విజిట్ వీసా గాని, స్టూడెంట్ వీసా గాని, లేకపోతే వర్క్ పర్మిట్ మీద ఎళ్ళే వాళ్ళకి టెంపరరీ స్టే గాని, పర్మనెంట్ స్టే గాని రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, టెంపరరీ స్టే చేసుకోవాలనుకుంటే మనకు ఎయిర్‌బిఎన్‌బి, ఆహ్, హాస్టల్స్, స్టూడెంట్ డార్మ్స్ ఓకే. ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. పర్మనెంట్ స్టేస్ చేసే వాళ్ళకి ఆఫ్టర్ ల్యాండింగ్ వాళ్ళకి లోకల్ యాప్స్ ఉంటాయండి. లైక్ వెబ్‌సైట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే జిల్లో అని ఒక యాప్ ఉంటుంది. అపార్ట్మెంట్స్.కామ్ అని ఉంటుంది. క్రేగ్ లిస్ట్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనుకుంటే ఫ్లాట్‌మేట్స్.కామ్, హ్మ్. .au లేకపోతే రియల్‌స్టేట్స్.కామ్, న్యూజిలాండ్ అండ్ యూరోప్ అనుకుంటే ఐడియలిస్టా, హౌసింగ్ ఎనీవేర్ ఆర్ స్పాట్ ఎ హోమ్ అని ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. ఓకే. సో, ఇవి రిసర్చ్ చేసుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ గాని, రెంట్ ఎంత ఖర్చవుతుంది, అక్కడ ఈ లోకల్ గ్రోసరీ షాప్స్ ఏమున్నాయి, ఫుడ్‌కి ఎంత ఖర్చవుతుందని ఒక ఐడియా వస్తుంది. యాహ్! ట్రూ. సో, దాని ప్రకారంగా యూ క్యాన్ ప్లాన్ యువర్ స్టే, యువర్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్, యుటిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఎవరున్నారు నాకు? ఎంబసీ నుంచి ఎవరికి కాంటాక్ట్ చేయాలి ఏమైనా అవుతే? ఓకే. ఫ్రెండ్స్ ఎవరు? ఇమ్మీడియేట్ కాంటాక్ట్ నాకు. ఫలానా పర్సన్ ఉన్నారు. ఇమ్మీడియేట్ కాంటాక్ట్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. అక్కడ రిలేటివ్స్ ఎవరున్నారు? ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు ఇమ్మీడియేట్ కాంటాక్ట్‌కి. ఓకే. స్టూడెంట్ అసోసియేషన్ కాంటాక్ట్స్. సో, అక్కడ ఎళ్తున్న యూనివర్సిటీకి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎళ్తే స్టూడెంట్ అసోసియేషన్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళతో ఇమ్మీడియేట్ కాంటాక్ట్. రైట్. ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో, యూనివర్సిటీ అయితే డార్మ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్. యూనివర్సిటీ హాస్టల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు వర్క్ మీద ఎళ్తే ఎయిర్‌బిఎన్‌బి లేకపోతే బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. లేదా షేర్డ్ అకామోడేషన్ అగైన్. ఓకే. ఓకే. ఒకవేళ పర్మనెంట్ హౌసింగ్ హంట్‌లో ఉంటే మాత్రం ఒకవేళ యూఎస్‌కెళ్ళండి. యూఎస్‌కెళ్తే మనకి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. యాప్స్ కూడా ఉన్నాయి. లైక్ జిల్లో అని ఒక యాప్ ఉంటది. జిల్లో. ఓకే. అపార్ట్మెంట్స్.కామ్ అని ఒకటుంటుంది. క్రేగ్ లిస్ట్ ఈస్ వెరీ హ్యూజ్. క్రేగ్ లిస్ట్‌లో మీరు హౌసెస్ రెంట్‌కి చాలా ఈజీగా ఫ్రీక్వెంట్‌గా సెర్చ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎళ్తే మీకు ఫ్లాట్‌మేట్స్.కామ్.au అని ఉంటుంది. రియల్‌ఎస్టేట్.కామ్.au అని ఉంటుంది. ఓకే. అదే యూరోప్ అనుకోండి. ఐడియలిస్టా అని ఒకటుంటుంది. యూ నో ఓకే. స్పాటా హోమ్ అని ఒకటి ఉంటుంది. చాలా ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి. వేర్ యూ క్యాన్ ప్రీ బుక్ యువర్ పర్మనెంట్ హౌస్ హంట్. ఓకే. హౌస్ ఇవన్నీ లేకపోతే రిసర్చ్ ఎనీథింగ్. ఇవన్నీ రిసర్చ్ చేయడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్స్ ఈ మధ్య చాలా అకామిడేషన్స్ ఫేస్‌బుక్ మార్కెట్‌లో దొరికిపోతున్నాయి. హ్మ్. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ గ్రూప్స్ ఉంటాయి గదా! లైక్ ఇండియన్స్ ఇన్ కెనడా అంటారు. హ్మ్. ఇండియన్స్ ఇన్ టొరంటో అంటారు. ఇండియన్స్ ఇన్ లండన్ అంటారు. అట్లా చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఫ్లాట్‌మేట్స్ అనే ఒక యాప్ అలాగే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇలాంటి గ్రూప్స్‌లో వాళ్ళు దే విల్ ఆల్‌వేస్ కీప్ పోస్టింగ్. హ్మ్. లైక్ ఇలా £450 పర్ వీక్ హౌస్ అని,
$350 per week అనేసేసి నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ అట్లా. సో ఇలాంటి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఇన్ దట్. షేర్డ్ అకామిడేషన్ ఉంటుంది. షేర్డ్ అకామిడేషన్ ఇస్ ద బెస్ట్ అకామిడేషన్. ఎందుకంటే ఓకే. యాజ్ అ స్టూడెంట్ అయితే వెరీ లో కాస్ట్, ఫస్ట్ థింగ్. ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే. యూ క్యాన్ ఆల్సో షేర్ యువర్ మీల్స్, కుకింగ్, గ్రాసరీస్, యూటిలిటీస్, ఇంటర్నెట్. సో అందులో కాస్ట్ తగ్గిపోతుంది. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ యాజ్ వెల్. నౌ రెంటింగ్ కి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం పడతాయి. లైక్ డెఫినెట్ గా పాస్పోర్ట్ అండ్ వీసా కాపీ ఆర్ ది మెయిన్ డాక్యుమెంట్స్, ఓకే. మళ్ళీ ఒక ఐడి ప్రూఫ్ కావాలి లోకల్ది, లైక్ లైసెన్స్ కానీ, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లోకల్ అడ్రస్ ప్రూఫ్ కోసము, ఓకే. యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ కావాలి ఇఫ్ ఈస్ స్టూడెంట్. ఇఫ్ దే ఆర్ వర్కింగ్, దే నీడ్ టు హ్యావ్ దేర్ జాబ్ ఆఫర్ లెటర్ చూపించడము, ఓకే. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పే స్లిప్స్, ఓకే. ఎంప్లాయర్ రెఫరెన్సెస్, ఒకవేళ ప్రీవియస్లీ రెంట్ కుంటున్నారు, ఇల్లు మారుతున్నారంటే ప్రీవియస్ ల్యాండ్ లార్డ్ రెఫరెన్సెస్. ప్లస్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి వస్తుంది, ఒక 1 to 3 months రెంట్ విచ్ ఇస్ రీఫండబుల్. ఓకే. అది కూడా డిపాజిట్ చేయాల్సి వస్తుంది, రైట్. అండ్ మళ్ళీ ఇంకో థింగ్స్ ఏంటంటే లైక్ ఫెసిలిటీస్ టు సెటప్ లో మీకు వీ కెన్ టాక్ అబౌట్ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ ప్లాన్, ఓకే. సో ఎయిర్పోర్ట్ లో దిగగానే కియాస్క్లు ఉంటాయి, సిటీ స్టోర్స్ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో ఎందుకంటే ఇక్కడ సిమ్ అక్కడ పనిచేయదు. ఎగ్జాక్ట్లీ. సో దిగగానే ఒక ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ తీసుకోవచ్చు ఫస్ట్, లేటర్ దానికి పోస్ట్ పెయిడ్ గా మార్చుకోవచ్చు, ఓకే. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు పాస్పోర్ట్, వీసా, అడ్రస్ ప్రూఫ్ అండ్ స్టూడెంట్ లెటర్, జాబ్ లెటర్ ఇవి ఉంటే సరిపోతుంది, ఓకే. ఇలా ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అక్కడ మంత్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్ తీసుకోవడము, ఇవి చీపర్ ఉంటాయి డైలీ టికెట్స్ కన్నా. మంత్లీ మంత్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్ తీసుకుంటే, మెట్రో అట్లాంటి పాస్ తీసుకుంటే ఇట్ విల్ బి మచ్ చీపర్. కొంతమంది డైలీ టికెట్స్ కొంటారు, ఇట్ మైట్ బి కాస్టింగ్ యూ మోర్, ఓకే. నా స్టూడెంట్స్ కి కన్సెషన్ కార్డ్స్ ఉంటాయి ఓకే. కొన్ని కంట్రీస్ లో. యూ కెన్ ఆల్సో యూటిలైజ్ కన్సెషన్ కార్డ్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో, ఓకే. ఓకే. నా వాళ్ళ లివింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రాసరీస్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ లైక్ ఇవి కూడా చూసుకోవాలి. నియరెస్ట్ ఇండియన్ స్టోర్ ఉందా, బిగ్ సూపర్ మార్కెట్ అవైలబుల్ ఉందా. లైక్ చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, లైక్ వాల్మార్ట్ అని, టెస్కో అని, కోల్స్ అని, ఓకే. సో ఇట్లాంటి సూపర్ మార్కెట్ నియర్ బై అని కూడా చూసుకోవాలి, ఎందుకంటే గ్రాసరీస్ కొంచెం చీపర్ ఉంటాయి అండ్ యూ బి ఏబుల్ టు అఫోర్డ్. అండ్ ఇండియన్ గ్రాసరీస్ కూడా దొరకాలి మనకు తగ్గట్టు. దొరకాలి. యా, సో ఇవన్నీ రీసెర్చ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ ప్లాన్ బిఫోర్ యూ గో టు సమ్ కంట్రీ. సూపర్. చాలా అంటే ఈజీగా చెప్పారు. యా, ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ కేర్ అండి. ఓకే. కొన్ని కంట్రీస్ లో ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది, కొంతమంది తెలియదు. అది వాళ్ళు ఏం చేయాలి, లోకల్ హెల్త్ సిస్టమ్కి వెళ్ళి ఫ్రీయా అని తెలుసుకొని రిజిస్టర్ కావాలి, ఓకే. ఒకవేళ ఫ్రీ హెల్త్ కేర్ లేదంటే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మోస్ట్లీ మనం చేసేది అదే. దెన్ దే ఆర్ గోయింగ్ యాజ్ అ స్టూడెంట్, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్, దే పర్చేస్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్, ఓకే. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. ఇంకా కొన్ని సేవింగ్ టిప్స్ కూడా చెప్తాను. అపార్ట్మెంట్ షేర్ చేస్తే బెటర్, ఎందుకంటే స్ప్లిట్ రెంట్ ఉంటుంది, యూటిలిటీస్ కూడా స్ప్లిట్ పేమెంట్స్ చేయొచ్చు. కుకింగ్ అట్ హోమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఎక్స్పెన్సివ్ అబ్రాడ్. ఫుడ్ కదండి. యా, ఓకే. షాపింగ్ కి కూడా థ్రిఫ్ట్ షాప్స్ ఉంటాయి, వేర్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ చీపర్ థింగ్స్ సచ్ యాజ్ డ్రెస్సెస్ కానీ, కిచెన్ యూటెన్సిల్స్ కానీ, ఇలాంటివి థ్రిఫ్ట్ షాప్స్ లో, ఓకే. ఆర్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో ఫర్నిచర్, కిచెన్ ఐటమ్స్ ఈజీ దొరికిపోతాయి, ఓకే. స్టూడెంట్స్ అయితే చాలా మటుకు డిస్కౌంట్స్ కి ట్రై చేయొచ్చు, లైక్ జాబ్ డిస్కౌంట్స్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, సినిమాస్ కి కానీ, జిమ్స్ కి కానీ స్టూడెంట్ డిస్కౌంట్స్ చాలా ఉంటాయి, ఓకే. సో ఇవి కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అనమాట. అది కాకుండా నెట్వర్క్స్ ఉంటాయి, లైక్ ఇండియన్ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఓకే. సో ఆ ఫోరమ్స్ లో కూడా చాలా మంది పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ కి యాడ్స్, రెఫరెన్సెస్ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు, ఓకే. దే విల్ ఆల్సో మేక్ నెట్వర్క్ మీటింగ్స్, లైక్ నెట్వర్కింగ్ మీటప్స్ అంటారు, ఇవి డిస్కస్ చేయడానికి, లైక్ యూస్ఫుల్ జాబ్స్ కి, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కి, ఎనీ హెల్ప్ కావాలన్న ఎమర్జెన్సీలో ఇట్లా గ్యాదరింగ్ అవుతూనే ఉంటారు. సో ఈ నెట్వర్క్స్ కి, ఈ గ్రూప్స్ లో జాయిన్ అవుతే
కొన్ని థింగ్స్ సొల్యూషన్స్ దొరుకుతాయి అండ్ ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజియర్ ఫర్ దెమ్ యాజ్ వెల్. యాహ్! సోషలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అయితే. ఎగ్జాక్ట్‌లీ. రైట్. సోషల్ రైట్. ఇవ్వడానికి చాలా ఉంటుందన్నమాట. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి టిప్స్ ఇచ్చారు నిజంగా. కొత్తగా ఎళ్ళిన వాళ్ళు అసలు ఎవరు తెలియని వాళ్ళు కూడా సర్వైవ్ అయిపోయేలాగా సూపర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు. డెఫినెట్‌లీ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు. థాంక్ యూ సంగీత గారు.